రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రలో తీరం వెంబడి గాల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో కూడా రాబోయే 5 రోజుల్లో కూడా విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద గారు ప్రస్తుతం అంటున్నారు. ఆవిడని అడిగి మనుషులు తెలుస్తుంది. మేడం, ఈ రాబోయే 5 రోజులు వర్షపాతం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? జూలైలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పి ఇప్పటికే మీరు ప్రకటించారు. ఎలా ఉండబోతుంది ముందు సీజన్? జూలైలో మనకి సాధారణమైనటువంటి వర్షపాతం ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనకి ఈ రోజంతా కూడాను నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అనగానే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే రానున్న 5 రోజులు కూడాను మనకి వర్షపాతం ఉంటుంది. ఈరోజు కొంచెం ఎక్కువ ఉండి తర్వాత గ్రాడ్యువల్గా తగ్గి మళ్ళీ మరి అంటే 2 డేస్ తర్వాత మళ్ళీ రెయిన్స్ అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద ఓవరాల్గా రానున్న 5 రోజులు కూడాను మనకి ఈ యొక్క వర్షపాతం అనేది ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండొచ్చు? ఏ జిల్లాలకు ఇచ్చారు? ఈరోజు అయితే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అన్ని జిల్లాల్లోనూ చూసుకున్నట్లయితే మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే తేలికపాటి వర్షం కూడా పడుతుంది. ఇదే విధంగా మనకి ఈరోజు ఎక్కువగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వర్షపాతం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడాను అక్కడక్కడ ఇక తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి ఈ రోజైతే రెయిన్ఫాల్ ఉంటుంది. రేపు కొద్దిగా తగ్గుతుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ పెరుగుతుంది. అంటే పెరగడం అంటే కొన్ని ప్రాంతాల్లో ఇక తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. అక్కడక్కడ భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. అయితే డే టు డే ఈ యొక్క ఈ అప్డేట్స్ అనేవి చెప్తాము. సో ప్రస్తుతం అయితే రానున్న 5 రోజులు కూడాను ఈ యొక్క వర్షాలు అనేవి కంటిన్యూ అవుతాయి. అలాగే తీరం వెంబడి గాలులు కూడా పెరిగినవి. గాలులు గంటకు 45 నుండి 55, అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటున్నాయి. ముఖ్యంగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఫర్దర్ 2 డేస్ ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత కూడా నార్త్ కేప్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్రాలో కూడాను ఇక విండ్స్ అనేవి ఉంటున్నాయి కనుక రానున్న 5 రోజులు కూడాను కోస్తా ఆంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులకు బయటకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మేడం, లానినో ప్రభావం మొదలైంది అనుకుంటున్నారా? ఏ విధంగా ఉండొచ్చు? అంటే ప్రస్తుతము ఇంకా అంటే న్యూట్రల్ కండిషన్ అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో న్యూట్రల్ కండిషన్ అలాగే మనకి ఇంకా పాజిటివ్ ఐఓడి ఇంకా ఈ నేపథ్యంలో మనకి మొత్తం మీద అంటే ప్రస్తుతం ఐఓడి కూడా నార్మల్గానే అంటే న్యూట్రల్గా ఉంది. ఈ ఎన్సో కండిషన్స్ కూడా న్యూట్రల్గా ఉన్నాయి. సో రానున్న రోజుల్లో ఇంకా మనకి లానినా సిచ్యువేషన్ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే న్యూట్రల్ కండిషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ ప్రభావం వల్ల కూడా మనకి గుడ్ రెయిన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఈ ఏడాది రెయినీ సీజన్ ఇంకా నిడివి ఎంత పెరిగే అవకాశం ఉండొచ్చు? అంటే మనకి నార్మల్ రెయిన్ఫాల్ అయితే డెఫినెట్గా వస్తుంది. యాజ్ పర్ ఐఎండీ మనకి ముందు నుంచి చెప్తున్న విధంగానే మొత్తం ఓవరాల్గా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం ఓవరాల్ రెయిన్ఫాల్ అయితే నార్మల్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. బంగాళాఖాతంలో సిస్టమ్స్ ఏమైనా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న భవిష్యత్తులో? అంటే డిపెండ్స్. ప్రస్తుతం ఉన్న 5 రోజుల వరకు అయితే ప్రస్తుతం ఇలాంటి లో ప్రెషర్స్ అయితే లేవు. కానీ విండ్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటున్న నేపథ్యంలో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న ఇదిలో మనకి డెఫినెట్గా గుడ్ రెయిన్స్ అయితే ఉంటాయి. ఇది ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అయితే జోరందుకున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు అటు కోస్తాలను అటు దక్షిణ కోస్తాల రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు పడతాయని, ఇది రైతులకు ఎంతో అనుకూలమైన పరిస్థితులు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.